హరే కృష్ణ. హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మెత్తటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇడ్లీ చేసుకోవాలంటే ఈరోజు మార్నింగ్ మినపప్పు ఒక గ్లాస్ నానబెట్టుకోవాలండి. అందులోనే 2 స్పూన్ల మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఈరోజు మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా, ఈవినింగ్ 4 o'clock అలా ఇడ్లీ రవ్వను బాగా కడిగి గట్టిగా పిండేసి వాటర్ అంతా నానబెట్టుకోవాలండి. నైట్ మినపబెల్లు మిక్సీ చేసుకొని మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో కలిపేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది ఎక్కువైనా కూడా మనకి ఇడ్లీలు సరిగా రావండి. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకున్నామండి. చూసారా ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో, ఇలా రావాలండి. ఇలా కొద్దిగా గట్టిగా ఉంటే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. ఇందులో ఉప్పు వేసి కలుపుకొని మీ రుచికి తగినంత ఇడ్లీ పాత్రలో వేసేసుకోండి. వాటర్ బాయిల్ అయిందండి. ఇందులో పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇడ్లీని. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీలోకి కావాల్సిన పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా పల్లీలను వేయించండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. మనం వేయించుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. కొద్దిగా అల్లం కొద్దిగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. పెరుగు వేసుకోండి. వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. చట్నీలో పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. కందిపప్పుతో 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెయ్యి 1 స్పూన్, ఆయిల్ 1 స్పూన్ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఇలా కుదిరితే అలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారా మన కందిపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు మెలుపుకుందాం. మెలుపుకున్నాక ఇలా వాటర్ పోసుకోండి. ఇప్పుడు సాంబార్లోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి. కట్ చేసుకున్న ఆలు వేసుకోండి. ఇలా మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అది వేసుకొని ఉడికించుకోండి. కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోండి. ఇలా మీకు ఇందులోనే రుచి తగ్గడంతో ఉప్పు వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. మీకు స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కరివేపాకు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోండి. ఇలా మగ్గించుకున్నాక ఇవన్నీ సాంబార్లో వేసుకోండి. ఉడికించుకోండి. కొద్దిగా మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్ని సాంబార్లో వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని, మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఉడికించుకోండి. వెజిటేబుల్స్ అన్ని సాంబార్ని ఉడికించుకోండి. చూసారా మనకు కావాల్సిన సాంబార్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. చూసారా మనకు కావాల్సిన ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ, పల్లీ చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.